నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయం. చావు కూడా అమ్మో చావు అంటే ప్రాణప్రదంగా ప్రీతికరంగా ఎంచుకుంటున్నటువంటి విధంగా జీవిస్తున్నారే కానీ ప్రభు కోసం ఏ కోశానం కూడా పాటుపడిన ధోరణి లేకపోతాం. ప్రభు బోధనలో చెప్తాడు, ప్రాణాలను మీరు కాపాడుకునే విధంగా కాపాడుకుని అంటే దాన్ని పోగొట్టుకుంటారు. అది నా కోసం ప్రాణాన్ని ప్రేమగా ఎంచకపోయినప్పటికీ మీరు దాన్ని కాపాడుకోగలుగుతారు అన్నాడు. మరొక చోట వాక్యం కూడా చెప్పాడు, ఏమని? ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేరేపించబడ్డవాడు ప్రార్థన చేయండి. కూడొచ్చిన ప్రియులకందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దినం, అదే నెల మొదటి ఆదివారం మొదటి తేదీనే రావడం విశేషం. ప్రభువులో మనం నిలిచి భూమిలో కలిగి ఉన్నామంటే దైవ సంకల్పం, దైవ చిత్తం. ఈరోజు మనం ప్రభుత్వాలకు దగ్గరగా చెరువులో ఉన్న ఆ విషయాన్ని మనం వీక్షించబోతా ఉన్నాం. దానికి ప్రతిగా మన పిల్లలు సువార్త ఎవరి కోసం, సంఘం ఎవరి కోసం గెలిచింది, ఇతనాకాడు మాట చెప్తారు. రాబోయేటువంటి తరం వారు ఎరగాలన్నటువంటి సంకల్పంతో మనం వాళ్ళకు తెలియజేయాలి, సంఘం వాళ్ళకు తెలియజేయాలనే నిర్దేశంతో ఉండాలి. అలాగే భోజనం ఎవరి కోసం? పిల్లలు ఎదగాలని పిల్లల కోసం సంసిద్ధం చేస్తాం, అవును కాదు? యేసు ప్రభువు ఒక మాట అంటారు, పిల్లలకి వేసేటువంటి రొట్టె ముక్క తీసి కుక్కలకు వేయడం భావ్యం కాదు అని మాట్లాడతారు. కాబట్టి ఎదిగేటువంటి పిల్లల కోసమే వాక్యం కానీ, సంఘ ధ్యేయం కానీ, లక్ష్యం కానీ, మన విధి విధానాలంతా దానిలో భాగంగా వాడు తెలుసుకోవాలా, మనం తెలియజేయాలి. మనం తెలియజేయక వాళ్ళు అలవర్చుకోకపోతే వాళ్ళు ఎదగనటువంటి ఎదుగు పొదుగులేనటువంటి పరిస్థితిగా ఉంది. ఉదాహరణ, ఎదుగొచ్చే భక్తుడు పరమగీతాల్లో ఒక మాట ఉంది, ఒకసారి కూడా గతంలో ఇప్పుడు చెప్పారు. వివాహ దినం వచ్చిందట, కానీ పిల్లలకు మాత్రం సీజన్ వచ్చింది, పెళ్లి సీజన్ వచ్చింది, కానీ పిల్లవాడు ఎక్కడ దొరకలేదు, అవును కాదు? లేదా పిల్లాడికి పిల్ల ఎక్కడ దొరకలేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. వివాహకాలం వచ్చింది కానీ పెట్టేలా చేయాలా? ఏముంది? ఏదో లోటు ఉంది, అభ్యంతరం ఉంది, అవును కదా? అందం లేదా, లేదా ఎదుగుదల లేదు కదా. కొంతమంది వయసు వచ్చింది కానీ దానికి తగినటువంటి గ్రోతింగ్ లేదు, లేకపోతే అందం లేదు. అందం లేకపోవడం, మా పాయలలో పాపం 4 పిల్లలైతే వాడికి 3 పిల్లలు చేశాడు కానీ పెద్ద పిల్ల అలాగే ఉండిపోయింది. ఎందుకు? అందం లేక. ఈ రీతిగా కొంతమంది ఉంటారు అమ్మలక్కలు. రెగ్యులర్గా నేను చెప్తా ఉంటా, అమ్మాయి నన్న సిబిఎస్ అడిగింది, మీరు భారతదేశం తీసుకున్నారో తీసుకోకపోయారో కనీసం నిజమే, నువ్వు పెద్దదానివి కాదు పిల్లదానివి కాదు, అవును కదా? పిల్లదానివి అయితే సండే స్కూల్కి వస్తావు, పెద్దదానివి అయితే వచ్చి ప్రభు సంస్కారాలు ఉంటావు. దేని కాకపోయావు, దానికి రాలా, ఈడకొస్తే ఇది అలవర్చుకోవాలి. కాబట్టి ఇలా ఉంటుంది నీ పరిస్థితి. దేనిలో కూడా ఎదుగుదాలి.
పెళ్లి చేసుకోకుండా మా బాప్తిస్మం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే సిగ్గుచోటు ఆ సంఘాన్ని. ఎవరికి? ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా సిగ్గుకారమే. ఎక్కడి నుంచి ఒక అమ్మాయిని మరి ఊరికి ఇచ్చినా కానీ సిగ్గుకారమే. అవును కదండి. నిన్న ఒక చోట మన సంఘాల్లో అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. సహజం మన వాళ్ళు ఏంటంటే ఎరా అమ్మో డాక్టర్ చేయకపోతే అట్ట, డ్యాన్సులు అయిపోతే అట్ట, లేదా తిని ఊరి అయిపోయేటట్ట అని సహజం డబ్బులు బట్టి. ఏం చేశారంటే చర్చి ముందే పెట్టారండి డ్యాన్స్. ఇది ఆడోకి చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో తప్పట్లకి వెళ్తున్నారని అంటే సహజమే. సినిమా పాటలు తెచ్చిపెట్టలేక ఒకడు పోతాడున్నాడు, ఆయనకు సిగ్గు లేకపోతే అట్ట చర్చి ముందే పెట్టారు. ఆ పాస్టర్కి బుద్ధి లేకపోతే అట్ట నాయన పోతాను అంటాము. నేను అన్నాను, సార్ ఆడోడికే లేదండి సిగ్గు, ప్రార్థన అంటే వచ్చి సావు. ఆ సినిమా ఆ పాటలు మొదలుపెట్టలేక ఏడాది కూడా వచ్చేసి ఒళ్ళకి వెళ్తా చూస్తాను, నీకు సెల్లు పెట్టి చెప్తాను. వీటికెందుకు సెల్లు పెట్టి తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలన్న ఉపలాగం ఏంటి? ఇట్లాంటి రకాలు ఉన్నాయి అన్నమాట. అందుకే నేను గత కొంతకాలం కింద నేను చెప్తున్నాను, ఏం లేదు ఆధ్యాత్మిక నాగరికత లేదు, ఆధ్యాత్మిక అలంకరణ లేదు, ఆధ్యాత్మిక సొంగు లేనే లేదు. శారీరకంగా మాకు అందుకే నేను వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు డిసిప్లిన్ లేకపోతే, సహజమైన డిసిప్లిన్ అంటే ఏంటి? టైంకు సిద్ధపడి ప్రార్థనకు రాలేదంటే ఆధ్యాత్మిక అవగాహన కూడా కొరవడ్డంటే. ఇంతవరకు పాటలు అయిపోయాయి కానీ ఇంకొంతమంది అమలాకలకి తేవాలి అంటే ఏంటి? డిసిప్లిన్ లేదు. అయ్యిపోయిందిలే, ఆయన ఏమంటాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు, రేపు దేవుడు అవును కదా చూస్తూ ఉంటాడు. వీళ్ళ నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి అంటే తెలియదనే నువ్వు అన్నీ కూడా తెలియవని చెప్పేసి నువ్వు అలా చేయటం కారణం. అమ్మో దేవుడు చూస్తున్నాడే, భయముతో భక్తితో కొనసాగాలి అనేటువంటి ఆలోచన నీకు లేనే. నీదైతే స్వార్థంగా ఏదైనా చూసుకోవచ్చు. అందుకే చాలా మంది చెప్తుంటారు, ఏదైతే ఎంతసేపు అయినా ఏదైనా చూసుకోవచ్చు అంట, దేవుని పని అయితే మాత్రం చేయనీరు. దేవుని పని చేయనీరు ఎవడు? ఆ ఇంటోడు కానీ ఆ సమాజం వాళ్ళు కానీ ఎవరు కూడా దేవుని పని మాత్రం చేయరు. అందులో కొన్ని అయ్యో భోజనాలు ఉండి, అయ్యో అది ఉంది ఇది ఉంది కానీ చేశారా? ఇట్ట అపవాదిగాడు అలక్ష్యం చేస్తాడు. కాబట్టి ప్రభువుని అరగకుండా ఎంతమంది గతించిపోతున్నారు. ఇప్పుడు ఒక మాటలో జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి ఇవన్నీ. మన ప్రసంగానికి కీవర్డ్స్ అంటలేదు కానీ మన ప్రసంగంలో బాణి కాదు, అది ముందు చూపించాలని అనుకోవడం జరిగింది. మనం చూడబోయేటువంటి పాఠ్యాంశం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏది? ఈ కార్యక్రమంలో భాగంగానే ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్, లేకపోతే థ్యాంక్స్ టు ద లార్డ్, ప్రైజ్ టు ద లార్డ్ అని చెప్పేసి అంటుంటారు. ఏదో వర్క్ అనుకుంటే కాదు, ఎదురు పడ్డప్పుడు అనుకోవడమే కాదు, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలని నిత్యం. కీర్తన 53వ కీర్తన 4వ వచనం చదువుతాం. అక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం రింగుతున్నారు. చాలు, దేవునికి ప్రార్థన చేయకుండా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, మరణాన్ని తలపోసుకోకుండా, మరణాన్ని ప్రకటన చేయకుండా, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ అంతే ఊరికి చెట్ట రొట్టె రసం తీసుకొని వెళ్ళిపోతే చాలు. అన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉండి మనకు తెలియనివేం కాదు. ఒక తెలియకపోతే కొంతమందికి తెలియదు, వాళ్ళ ఆచారాలు వీళ్ళకి తెలియవు, వీళ్ళ ఆచారాలు వాళ్ళకి తెలియవు. కానీ చూడాలి అది కదా. ఊరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయేసరికి మోక్షం దక్కుతుంది. అంతేగాని తన పాపస్థితి ఎరగాలి, ఒక పరిశుద్ధుని ఎంపిక చేసుకోవాలి, ఆ వ్యక్తి ఏం చేస్తే దైవం అయ్యాడు, ఎట్ట మనకు పాపం అంటింది, ఎట్ట పాపం పోవాలి, ఈ బోధలు వాళ్ళకి అన్యులైనటువంటి వాళ్ళకు ఉండనే ఉండవు. అందుకే
ఇప్పుడు మన వాళ్ళ మీద తిరగబడ్డ కారణం ఏంటంటే మీరు ఎందుకు స్వార్థ చెప్పాలా, మీరు ఎందుకు మతం మార్చాలా, మీరు ఎందుకు ముంచాలా, మీ మతంలోనికి ఎందుకు దించుతున్నారు అంటే ఉదాహరణ వాక్యమే దీనికి ఏంటి మనకు ప్రూఫ్. ఆనాడు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు, మళ్ళా వాక్యాలను అందుకే అంటాడు వాక్యం నిరంతరము నిలుస్తుంది, గడ్డి ఎండుతుంది, పువ్వు రాలుతుంది, వాక్యం మాత్రం దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది అని ఒక ప్రూఫ్ ఉంది. కాబట్టి వాక్యాలను మనం కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అలాగే జరగబోయేటువంటి కార్యకలాపాలని జరుగుతున్నవన్నీ అవును కదా. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి వాడు కాబట్టి అన్ని వ్రాయబడి ఈ అవగాహన అన్యులకు ఏమీ అవసరం లేదు. వాడికి రాని భాషతో ఆ వ్యక్తి, అందుకే మన మధ్య ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఆయా కార్యకలాపాల్లోనట ఏది కొన్ని ఉన్నాయి ఈ మనువాదం లేకపోతే కొన్ని శాస్త్రాలు ఉంటే వాళ్ళు చేసే కార్యకలాపాల్లోనంట ఆ నీచ కార్యకలాపాలు. అందుకే పాల్ గారు ఇండైరెక్ట్గా చెప్పాడు విగ్రహారాధన వ్యభిచారం కంటే కూడా ఘోరమైందని. ఎందుకన్నాడు? ఇదేంటండి మేము దైవాన్ని విగ్రహం రూపంలో ఎంతగా సేవిస్తున్నాం, పూజిస్తుంటే దీన్ని ఏంటి వ్యభిచారం కంటే జాగ్రత్తం కంటే కూడా భయంకరంగా ఎంచి మాట్లాడాడు అని కానీ గమనిస్తే అంత నీచ కార్యకలాపాలు ఉన్నాయి ఆ మంత్రతంత్రాల్లో, ఆయా కార్యకలాపాలలో. అవన్నీ వారికి అవసరం లేదే లేదు. ఏదో మనం పెళ్లి చేసుకుంటున్నాం, మనం దినం చేసుకుంటున్నాం అనేటువంటి ధోరణే కానీ ఇది పరిశుద్ధంగా ఉంటుందా, మనను పరలోకం చేస్తుందా అనేటువంటి అవగాహన వాళ్ళకి అవసరం లేనే. ఇంకొకటి ఉంది తెలుసా, మనోడు ప్రార్థన అయిపోయిందంటే చందా కోసం ఎత్తుక్కుంటుండాలి, అడుక్కుంటుండాలి. వాళ్ళు భార్యాభర్తలు కలిసి తమలపాకుల్లో పెట్టి కట్టెలు తెచ్చిపెట్టి వాడి కాళ్ళకు దండాలు పెట్టుకొని నేనంటే వద్దు మనకే లేవు ఆచారం, ఏమొద్దు అవసరం లేదు, అంతే నేనిస్తే చాలు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఆళ్ళు బంధువులు వచ్చిన వాళ్ళు అంతా వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టి చూశారు. ఎంత శ్రద్ధాసక్తులు, ఎంత భయభక్తులు. మన వాళ్ళ భక్తి ఏమో ఎలాగుంటే వాళ్ళ భక్తి ఎంత బాగుందో ఇలా కొనసాగుతున్నాయి. అందుకే ఈయన అంటున్నాడు నాకు ప్రార్థన చేయకుండా ఆహారము బ్రింగువారలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలా అని చెప్పాడు. ఇంత డెప్త్గా ఆలోచన చేస్తే ఆయన శ్రమలను తలపోసుకుంటే ఆ చేము కుట్టినంత అయినా కూడా నీకు ఆలకించడానికి కానీ ఆలోచించడానికి కానీ మనసు లేక పోతావు. భక్తి చేసేటువంటి వాడు అంత డెప్త్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. తర్వాత ఏమన్నాడు? నాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగేటువంటి వాళ్లకు సిగ్గు లేదా, బుద్ధి లేదా? ఏదో మింగుతుంది. కాచాటి పేతురు గారు అన్నాడు అపవాది గర్జించు సింహం వలె ఎవరి మింగుదునా. ఏషియా గారు అన్నాడు పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకొని మింగుతా ఉందంట. భూమి నెలలు విడిచి మింగుతుంది. సముద్రం అనేకులను అంటే ఏ విధంగా దేవుని యొక్క హతులైపోయారో రేపు దేవుడు వాళ్ళని అడుగుతున్నాడంట. ఏది వాటిని అడుగుతున్నాడంట. ఏ సముద్రమా ఎందుకు నీవు నన్ను మింగావు? ఏ భూమి ఎందుకు నీవు మింగావు? ఎందుకు భూమి మింగింది? ఒకనాడు వారవును కొందరు అతని సహపరి వారిని ఎందుకు మింగింది? అవివేకులై ఉండగా భూమి మింగేసింది. సముద్రం ఎందుకు మింగింది? మొన్న ఏదో పాస్టర్ కొడుకులు కూడా ఇద్దరు కనీసం 8 మంది పిల్లకాయలు, బుద్ధి లేని పిల్లకాయలు ఫంక్షన్కి వెళ్ళి పోయి గోదావరి సముద్రం కలిసేటువంటి ప్రదేశం ఎట్లుంటుందంటే ప్రవాహం, అటు నుంచి నీళ్లు ఇటు నుంచి నీళ్లు ప్రవాహం ఉంటాయి తెలుసా. ఆడ పోయి కలుస్తున్నాయి అంటే ఒక్కసారి శక్తులు కూడా ఉంటాయి. 8 మంది పిల్లలు చచ్చిపోయారంట. ఫంక్షన్కి వెళ్ళి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి దానిలో జలకాలాట అంటాడు. పిల్లలకి తెలియదు నిప్పన్నా నీరన్నా కానీ మళ్ళీ ఆడుకుంటుంటారు, జలగాటం ఆడుకుంటుంటారు. కానీ అవి గొప్ప శక్తులు, గొప్ప శక్తి వాటికి ఉంది, దైవికంగా కానీ దైవపూర్వకంగా కానీ.
వాటిని మనం అర్థం చేసుకోగలగాల. పోయారు, చనిపోయారు. ఎవరికి అపకీర్తి, దేవుని నామానికి అవమానం పాలైందో చెప్పండి. ఆ ప్రదేశం వాళ్ళంతా ఏమనుకుంటారు, పాస్టర్ల కొడుకులు కూడా చూరుకున్నారు. ఏది అంటే ఆ డిసిప్లిన్, ఆ మట్టు మర్యాద లేదు. మనం ఎలాగూ మన పద్ధతి అలవర్చుకోవాలి, మన ప్రవర్తన అలవర్చుకోవాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోగా ఏమైంది, ఒంగోలు పట్టణంలో ఓ పాస్టర్ గారి కూతురే అందులో ఏది కోమట్ల పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. పాస్టర్ గారి కుమార్తె, ఎంత సిగ్గు చెట్టు. ఈలాగున ఆయన అంటున్నాడు, నాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్టుగా నా ప్రజలను మింగేటువంటి మీకు సిగ్గు లేదని అంటే ఏముంటుంది, జనాలు మింగటం. ఈ మింగుతాం ఏమో కదా, ఈ పంచభూతాలు, ఈ శక్తులు మింగాలి. ఎంత మాత్రం కాదు. ఒక చోట అంటాడు, ఏ దిక్కు అయితే అడ్డగిస్తుందో తన యొద్దకు రానివ్వకుండా ఆ దిక్కులు కూడా శక్తులు ఉన్నాయి. దిక్కులు పెక్కటి వెళ్ళారు, నిన్ను ఆపేస్తుంది. వాడికి చెప్పాడంట, ఇదిగో ఈ రోజు నువ్వు దక్షిణం ప్రయాణం చేయవు. దక్షిణ దిక్కునే ఉన్నట్టు చర్చి ఉందంట. వీటి ప్రయాణం చేయటం వల్ల ఎందుకు, ఈ దక్షిణ వైపున ఉంది. అమ్మో నీకు నీటి గండం ఉంది, బాప్తీసం తీసుకుంటే చస్తానేమో. అవును కాదు, 7 సముద్రాలు ఎత్తేసిన వాడే, కానీ బాప్తీసం తీసుకుంటే చస్తానేమో అనేటువంటి భయం వాడికి. కానీ ఆ మధ్య చెప్పాను ఏంటి తెలుసంట, వాడు కారు రేసింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడంట. కానీ కారు వెళుతున్నటువంటి సందర్భంలో ఏదో చిన్న యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసా, ఒక గోడకు చెట్టుకు మధ్యకి వెళ్ళేసి ఇరుక్కుపోయాడంటండి. యాక్సిడెంట్లో గోడకు మధ్య చెట్టుకు మధ్యలో ఇరికించాడంట. ఆ ఫాస్ట్లో బ్లాస్ట్ అయిపోయింది కారు, మాడిపోయింది కారు. కారులో ఏది బైక్ కారు రేసింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన వాడు ఏమైపోయాడు, కాలి బూడిదైపోయాడు. ఇలా ఉంటాయి పరిస్థితి. కాబట్టి దైవ కార్యకలాపాలను గుర్తించకపోతే నేను వీరుణ్ణు, శూరుణ్ణు, ధీరుణ్ణు, లేకపోతే నాకు ధనం ఉంది, నేను ఏ విధంగానైనా బయటపడగలుగుతాను అని అంటే వాక్యంలో ఒక మాట ఉంది, నీ పాపం నిన్ను తరిమి నీవదే అందులో శక్తి ఉంది, యుక్తి ఉంది, జ్ఞానం ఉంది, సంపద ఉంది అని వెళ్తా ఉన్నావు. కానీ అపవాదికి అప్పగించబడ్డావు అని సంగతి ఆలోచన. నేను అపవాద కబంధ హస్తాల్లో ఉన్నానా, దేవుని హస్తాల్లో ఉన్నానా అని ఎరగలగాలి. కొందరు నిశ్చల స్థితిలో ఉంటారు, మధ్యస్థంలో ఊగిసలాడుతుంటారు. తెలుసా, మధ్యస్థంలో ఊగిసలాడుతుంటారు, చావో రేవో తెలుసుకోవాలి. అదేమంటే మనం ఎట్టున్నాం, సామ్యవాదులుగా, హేతువాదులుగా, నాస్తికులుగా. ఏ దేవుడు అంటే మనకెందుకు లేదు, వాళ్ళేమో అదే పట్టుకొని ఊగులాడుతున్నారు, వీళ్ళు పట్టుకొని ఊగులాడుతున్నారు. మనం ఫ్యాషన్గా మధ్యస్థంలో ఉన్నామంటే అన్నిటి అచ్చిపుచ్చిగా ఆడవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరేమంటానికి లేదనేటువంటిది కొందరి ధీమా. మన దేవుడు అంతా చేతగానోడు, పిచ్చివాడి ఇలాంటి కార్యకలాపాలు చేశాడా చెప్పండి. రైట్, వెళ్దాం. ఇంకా మనం అవసరం లేనటువంటి మాటలు ప్రసంగంలోకి వెళ్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, కృతజ్ఞతాస్తుతులు ఈ కార్యంలో భాగంగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది. 16వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుంటున్నాం. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్ములను విడిపింపుము. హల్లెలూయా. అన్యజనుల వశములో నుండి విడిపింపబడలేక స్తుతించలేకపోతున్నారట. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మేము దేవుని ఏమి స్తుతించగలుగుతానిక అని చెప్పేసి. ఉదాహరణ, ఒక విలువైన ఆభరణాలని, సొమ్ముని ఏం చేస్తాం మనం, జాగ్రత్తగా లాకర్లో భద్రం చేసుకుంటాం, లేకపోతే అద్దాల దాంట్లో భద్రం చేసుకుంటాం విలువైన వాటిని. కానీ ఇళ్ళు వాకిళ్ళు లేక ఎడారి పైన ఉన్న చిలకంపలకు తగిలిచ్చేసి ఏడుస్తూ కూర్చున్నారంట. ఏది, ఈ సితారాలను
వీటినన్నింటినీ కూడా ఎక్కడ తగిలించారంట? చెల్ల కొట్లకు తగిలించి ఏడ్చేటువంటి పరిస్థితిలో ఉందంట. ప్రశాంతత, సమాధానం ఉంటే కదా, సమాధానం శాంతం ఉంటే కదా, సమయం ఉంటే కదా దేవుని స్తుతించడానికి. నీకు శాంతం లేకపోయా, సమాధానం లేకపోయా, సమయం లేకపోయా, దేవుని గృహం అంటూ లేకపోయినా ఏదో ఒక చోట అంటాడు, ఈ దెయ్యానికంట ఎక్కడ నివాసం దొరకల, దీనికి స్థావరం చచ్చింది కదా, ఎక్కడ స్థావరం లేక ఎత్తుక్కుంటా ఉందంట. నీళ్లు లేవు, ఆకలి తీర్చుకోవడానికి లేదు, దప్పిక తీర్చుకోవడానికి లేదు, ఉండడానికి స్థానం లేక తిరుగుతూ ఉంటుందంట. అలా ఉందేమో నీ పరిస్థితి అని అలా కాదు. అందుకు ఈ చెప్తున్నటువంటి మాట ఏ విధంగా ఉంది అని చెప్పేసి అంటే, మేము నీ నామమునకు, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లుగా అన్ని జనుల వశములో నుండి మమ్మలను విడిపించు అని ఆయనను బతిమాలుకున్నాడు. ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తోత్రమునందునుగాక ఎలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అనవలసింది. హల్లెలూయా. ఈయన ఎప్పటివాడు? యెహోవా దేవుడే. మన సంఘాల్లో కొన్ని సిద్ధాంతాల్లో యెహోవా దేవుడిని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు నామం ఎంతవరకు వెళ్ళిపోయిందట? ప్రపంచ పునాది మొదలుకొని అంతవరకు కూడా అయిందంట. హల్లెలూయా. ఎప్పుడు యెహోవా లేడు, యేసుక్రీస్తు పరలోక పట్టణం వెళితే పరలోక పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో భూమిలో ప్రజలు నెలకొల్పబడి అంతమైనంత వరకే. కానీ గొర్రె పిల్లగా పిలువబడుతున్నాడు. యెహోవా నామం లేనే లేదు. అంత గొప్ప నామం యేసు నామం, అవును కదా. అంత పరిశుద్ధమైన నామం, అంత ఉన్నతమైన నామం, అంత బలమైన నామం. ఏదో మనం ఒకవేళ యెహోవా నా బలమని పాట పాడుకోవచ్చు, కానీ ఆ బల నిరూపణ అయింది ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువులో. హల్లెలూయా. మన పాపముల విషయమై బలహీనుడుగా, ప్రపంచ పాపం, శాపం, దోషం నిమిత్తమై బలవంతుడైనటువంటి దేవుడు అప్పగించుకొని తరువాత బలవంతుడిగా మరణాన్ని జయించిన బలవంతుడిగా లేపబడ్డాడు. హల్లెలూయా. బలవంతుడిగా నిరూపణ అయింది అక్కడే. యెహోవా బలవంతుడే, జీవం కలిగిన దేవుడే కాదంటోలా. ఎక్కడ జీవం ప్రత్యక్షపరచబడింది? యేసుక్రీస్తు ప్రభువులో. హల్లెలూయా. మునుపున్నటువంటి వాడు ఎవడు చచ్చి తిరిగి లేచింది లేదని ఆయన చంపితే లేపారు. అప్పుడు అర్థమైంది, ఓహో మునుపటి నుంచి ఉన్నవాడు జీవమైనటువంటి దేవుడు ఈయనేనని చెప్పేసి ఆ సిద్ధాంతకర్తలు, ఆ ధర్మశాస్త్రం నెలకొల్పిన వాళ్ళు కానీ, ఆ గొప్ప యోధా మతం, ఆ మతంలో నుంచి కానీ వచ్చినటువంటి క్రైస్తవ్యం. హల్లెలూయా. ఇంకొక గొప్ప విషయం చెప్తాను. ఎన్ని దేశాలు ఉన్నాయి? 30 క్రైస్తవ దేశాలు ఉన్నాయి నేడు, అవును కదా. మరి యెహోవా దేశాలు ఉండాలి కదా లెక్క అయితే. ఎందుకు 30గా ప్రపంచంలో 30 ఈ 2000 సంవత్సరంలో 2005 సంవత్సరాలకే ప్రపంచం పుట్టినది మొదలుకొని 4000 సంవత్సరాలు కిందటి కాలంలో గతించిపోతే అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులోకి ఎందుకు రాగలిగాయంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని చెవి చూడగలిగారు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని దేనికి కూడా ఇక సొమ్ముడు రాయిన దేనిలో కూడా తరుగులేనే. ఒకనాడు పాత నిబంధనలో మన దైవం వీరుడు, శూరుడు, ధీరుడు, భీకరుడు, భయంకరుడు అనేది చూసాము. కానీ ఇప్పుడు క్రీస్తులో ప్రేమ, జాలి, దయ, దాక్షిణ్యాలు చూసాం. నేను చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, ఓర్పు, సహనం దేనిలో ఉంది చెప్పండి. అన్నిటిలో ఉండాలా? కొన్నిటిలోనేనా? ప్రతి దానిలో ఉండాలా. నీకు రోగం వచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? లేకపోతే నీకు ఇంకోటి వచ్చిందా? ప్రతి దానిలో సహనం ఉండాలా, ప్రేమ ఉండాలా, జాలి ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా. అంతేగాని నువ్వెంట క్రైస్తుడు అవుతావు? సహనం, ఓర్పు, ప్రేమ, త్యాగం, జాలి, కరుణ, కటాక్షం లేనటువంటి నీవెంట క్రైస్తవ దానం అవుతావు చెప్పండి. నేను చెప్తాను, నిన్ను చూసి అవును కదా, నేను ఇందాక చెప్పాను, నీ డిసిప్లిన్ చూసి నీలో భక్తి ఎంత మోతాదు ఉందో బేరీజు వేయొచ్చు, అవును కదా. నీ డిసిప్లిన్ లేకపోతే నీ పైన బాహ్యతత్వాన్ని చూసి నేను చెప్తా ఉన్నాను పుట్టినరోజు, నీ బాహ్యతత్వాన్ని చూసి నీ భక్తి మోతాదు ఎంతో చెప్పొచ్చు.
నీ అంతరంగిక గుణాన్ని చూసి నీ భక్తి శాతం ఎంతో తెలపవచ్చు. హల్లెలూయా. అది దేవుని భక్తులు బైబిల్కు ఉన్నటువంటి వివరణ. అంతేగాని నీ పై డాపు చూసి కొంతమంది మురిసిపోవచ్చాము, ఏమి చాలా భక్తి పరురాలే అని చెప్పేసి నీ ధనాన్ని చూసి నీ అందాన్ని చూసి నీ స్థితిని చూసానే వాళ్ళు ఉండవచ్చాము. కానీ అంత మాత్రం పొరపాటు పడకూడదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. రైట్. అందుకని మనం అన్య జనుల చేతిలో నుండి అన్య కార్యకలాపాల నుండి వైదొలగామా లేదా దేవుని స్తుతించడానికి బద్దులం కాగలిగామా లేదా ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. రైట్. 97వ కీర్తన 12వ వచనాన్ని చూస్తున్నాం. 97వ కీర్తన, నీతిమంతులారా సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషించండి. హల్లెలూయా. మనం కూడా చెప్పారు ఏమని, యెహోవా నామము అని చదివేటప్పుడు పలకడానికైనా కానీ వ్రాయడానికైనా కానీ మరలా 7 సార్లు శుద్ధి చేసుకొని వచ్చేవాళ్ళంట, ప్రతి అవయవాన్ని కూడా. అలా ఖండితంగా నడిచినటువంటి జనం ఎక్కడ నేడు యేసుక్రీస్తు నామాన్ని ఎంత మోసపాలు చేస్తున్నారని అంటే, కీర్తనగాడు 14వ కీర్తనలో 53వ కీర్తనలో కానీ 51వ కీర్తనలో కానీ అన్నాడు ఏమని, భక్తిహీనులు పెద్ద భక్తి పరుల్లాగా పెట్టేగిపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలియక కొంతమంది ఏదేదో భక్తి చేస్తుంటే కొంతమంది అబ్బాయిలు భక్తి చేస్తున్నారని ఉన్న భక్తి కూడా దిగజారిపోయేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు? అపవాది గాడిని నెట్ట బయటలు కొట్టించాలా, వీడిలో ఉన్న భక్తి నెట్ట నిర్వీర్యం చేయాలని చెప్పేసి వాడు నీకు కావలసిన అరేస్తాడు. నాకు ఆలోచన వచ్చింది, నాకున్న స్థాయిని బట్టి నేను సంఘాన్ని ఎంచుకుంటాను. ఇలాంటి చర్చి నేను కట్టలేనురా అనుకున్నప్పుడు నేను దాన్ని ఎంచుకుంటాను. ఎటా నా కూతురికి నా కొడుకి నేను ఎలాంటి సంబంధం చూస్తానో అంటే నేను ఎంచుకునే చర్చి కూడా అలాగ ఉంటుందంట. నేను ఎంత గొప్పవాడిని అవుతానో, నేను ఇంత లక్షలకు కోట్లకు తీరుతానో, ఇంతటి ఆలయం నేను కట్టలేనే అనే ధీమా నీకు మనసులోకి వస్తుందో అప్పుడు నేను దాన్ని ఎంచుకుంటామంట. అది మనిషి యొక్క నైజం. కానీ దేవుడు అన్నాడు, హస్తకృతమైన ఆలయాలలో నేను నివసించువాడను కానన్నాడు. అవును కదా? హల్లెలూయా. ప్రపంచంలో క్రైస్తవ ఆలయమే గొప్పది. సెకండ్ ప్లేస్లో తిరుపతి ఉందంట. ఒకవేళ సినిమా యాక్టర్లు ఉన్నారు కొంతమంది, ప్రపంచం అంతా తిరుగుతుంటారు కాబట్టి నేటికి చాలా మంది కూడా కొంతమంది అంతర్గతంగా క్రైస్తవులుగా ఉన్నారంట. చెప్పుకోకూడదు కానీ వాళ్ళకి అంత ఇమేజ్ ఉందా, వాళ్ళు అంత పెద్ద గొప్పవాళ్ళ అని నేనంటాను, మీరు అనుకోవచ్చేమో. కానీ దాని మహేష్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు, అల్లు అర్జున్ ఉంటాడు, ఇక ఏది మద్రాసు లేకపోతే టాలీవుడ్ బాలీవుడ్లోకి వెళ్తే సూర్య అనేటువంటి వాడు ఉన్నాడు, అజయ్ అనేటువంటి వాడు ఉన్నాడు. చాలా మంది క్రైస్తవ హీరోలు ఉన్నారంట. తెలియకుండా భక్తి చేస్తే ప్రపంచం తిరిగిన వాళ్ళు కాబట్టి ఒరే ప్రపంచంలో క్రైస్తవ్యానికన్నా పెద్దది లేదు, క్రైస్తవ దేవుడి కంటే నిజమైన దేవుడు లేడు. ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు అనుకో, బయటపడితే ఏమవుతుంది? ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మిగతా వాళ్ళు పట్టించుకోరు. అవును కదా? మిగతా వాళ్ళు సినిమాలు చూడరు, లేకపోతే చిందులు చూడరు, వీళ్ళు పట్టించుకోరు. అందుకని ఏం చేస్తుంటారు? ఇందాక చెప్పాను చూడండి, మధ్యస్థంలో ఉంటున్నారు. ఎందుకని? ఏది మనం కాదురా, మనం అందరికి కావాలా, అది వాళ్ళ లక్ష్యం. అందుకని ఏం చెప్తున్నాడు? నీ నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, నీ పరిశుద్ధమైనటువంటి నామానికి అని చెప్పేసి అంటున్నటువంటి మాట. నీతిమంతులారా యెహోవాను సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తాడు. పేతురు గారు మాట రాస్తాడు చూడండి, మొదటి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధ నామం ఎట్లాగైంది? పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధ దేవుడని
తన పరిశుద్ధ రక్తము ద్వారాగా మనల్ని పరిశుద్ధపరచాడని అనేటువంటి సుగుణాలు వెల్లడయ్యాయి కనుక ఏం చెప్తా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఉన్న ప్రతి గుణం కూడా ప్రజలకు ఆపాదింపజేయాలంతే. అవును కదండి. నేను ఎంతటి స్థితికి అల్లవాడను, నేను నిత్యుడను, నేను పరిశుద్ధుడను, నేను జీవం గల్లవాడను అని అనుకున్నప్పుడు అది ఏం చేయాలా, ఎదుటి వారికి ఆపాదింపజేయాలి. అది సవాల్. అవును కదా. ఎందుకు, తనలో ఏ మచ్చ డాగు కళ్ళకి వేది కూడా లేదు, కానీ మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అంటే తమలో పాపం ఉందని. అవును కదా. వాళ్ళు ఎరిగినటువంటి పరిస్థితి. ఒకవేళ పాపం లేదని అన్నారా, పాపం ఉండి కూడా లేదని అన్నారా, తమకు తాము మోసపుచ్చుకున్న వాళ్ళుగా తీర్చబడతారని వాక్యంలో ఉన్న భారీ మనకు తెలుసు. అందుకే ఈ మాట చెప్పాడు. అటువంటినాము కీర్తన భాగంలోనే మరొక మాట. 6వ కీర్తన 5వ వచనం. 6వ కీర్తన, మరణమైన వారికి నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం లేనే లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చచ్చిపడి ఉంటే, వాడు చచ్చిపడి సైలెంట్ గా ఉంటే ఇక ఆడికేం తెలుసు. అవును కదా. అలాగే ఆత్మ కూడా చచ్చినటువంటి స్థితిలో ఉంది. దేహం కాల చిందు దొక్కుతుందో, లేకపోతే తాగి తందనాలు ఆడుతుందో, తిని తాగుతుందో, సుఖిస్తుందో దేవుడు. కానీ ఇక్కడ ఆత్మ కదా చచ్చిన స్థితి బైబిల్ చెబుతుంది. అందులో దేవుడు పండు దినమున అంటే ఆజ్ఞ మీరాం. పండు తినడం తింటే పడు తింటే మేము తప్పుకోవడం కాదు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు, శాసనాలు, కార్యకలాపాలు ఉన్నాయి. వీటిని మేరుతున్నావు, పాపం చోటు చేసుకుంటావు. నీకు నీవే మేలు చేసుకోలేకపోతున్నామని యోహాను సువార్తికుడు అంటారు. అందుకని ఈయన ఈ మాట చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మృతి నొందినటువంటి వాళ్ళు మన్ను నిన్ను స్తుతించలేదు కానీ మరణమైన వారికి నిన్ను గుర్చిన జ్ఞాపకం లేనే లేదు. బతుకున్నా వాడికి లేదు. అవును కదా. నువ్వు బతుకున్నా, అందుకంటాడు ప్రకటన గ్రంథం, బ్రతికున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. నువ్వు చచ్చిన స్థితి నీలో వస్తుందా? నిజమా? ఆ ఉద్యోగం వస్తుందే బైబిల్ అంటుంది. లేకపోతే ఇదిగో పరిశుద్ధ సేవకులు అంటున్నారు దేవుడిని ఎరకపోతే మనం చచ్చిన స్థితి అని అంటుంది. వాక్యం నిజమే. 2 అంచులు కలిగిన కంఠం. ఇది హృదయంలో గుచ్చుతూ నొచ్చుకు. అవును కదా. గుచ్చుతుందట, మూలుగు దాకా కూడా తీసుకెళ్తుందట. ఆ జ్ఞానం, ఆ మనస్తత్వం నీకు వస్తుందా? నేను చచ్చిన స్థితిలో ఉన్నానంటే గుర్తెరగలుగుతున్నావా? ఎరగలేకపోతున్నావు. అందుకు పాతాళంలో ఇంకేడ పాతాళంలో ఏముంటేవి కొత్త నిబంధనలు అన్నాడు. అక్కడ ఎరుపు పెడబొబ్బులు, పండ్లు కొనుక్కోవడం, చుట్టూ పీక్కోవడం ఇవే కానీ స్తుతించడం మాత్రం లేదే. ఒక చోట అంటాడు సియోనులో మౌనంగా ఉండినే దైవ సంస్తుతి చేయడం, కానీ అక్కడ ఏడుపు పండు కొరుకుతూ ఉన్నారు. అవును కదా. ఆగని అగ్ని. కాబట్టి అక్కడ స్తుతి చెల్లించడానికి వీల్లేదు, కానీ ఏడుస్తున్నటువంటి ప్రస్తావన మాత్రమే కనపడుతుందని ఈయన అంటా ఉన్నాడు. 75వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తున్నాం. 75వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తున్నాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. సమీపంగా ఉంటావు కదా చెల్లిస్తాం, కానీ దూరం ఉంటే చెల్లిస్తాం. మరింత దగ్గరకు వస్తే పాటలు పాడతాం, మరింత దైవ సాన్నిధ్యంలో నిలబడితే సాక్ష్యం చెప్తాం, వాక్యం చెప్తాం. అంతకంతకంతకంతక దూరంగా వెళ్ళిపోయామండి, అసలు పట్టించుకోకుండా అయిపోయి. ఇదేంటంటే వింతైన ధోరణి ఏంటంటే 2 సంఘటనలు జరిగాయి మరపాడులో. బాప్తిస్మం మనకంటే తీసుకున్నారు మగోళ్ళు. ఏంటంటే బాప్తిస్మం తీసుకున్నాడు, పక్క చర్చికి వెళ్తా ఉన్నాడు. ఏంటి మనకంటే బాప్తిస్మం తీసుకొని పక్కోడి కాడికి వెళ్తున్నాడు, వీడికేమి వచ్చింది రా బాబు అనుకున్నాను నేను. ఒకసారి కారు వేసుకొని వస్తా ఉంటే ఒంగోలు నుంచి మాంసం తీసుకున్నాడు, ఫుల్లుగా దాగి ఉంటాడు, ఆడబడి ఉంటాడండి బండి మీద నుంచి.
అంటే భక్తిగా కొనసాగడానికి మాత్రం వాడి మనసు అప్పటం అందుకని ఆడకపోతున్నాడు. సరే, ఈ మధ్య కాలంలో ఒకడు బాప్తిజం తీసుకొని చచ్చిపోయాడు. ఏంటంటే బాప్తిజం తీసుకొని రెగ్యులర్గా రాకుండా ఉంటాం, ఏడకన్నా పోవటం ఏంటంటే నోళ్ళు పూలు మూసుకొని ఉంటాడు. ఏం చేస్తుంటాడు? నోట్లో ఏదో మొత్తానికి ఉంటాడు, తమ్మాకు పాన్పర్లకు ఏదో ఏం కొట్టింది, అది కొట్టేసి అంటే కొట్టేసి. ఉదాహరణ, మా అత్త కొడుకు మద్రాసులో ఉంటాడు మనిషి. అబ్బో, ఎప్పుడు ఒక వారం నుండి వచ్చిన ఇక్కడ ప్రతి పూట ఈ పూట చేపలు, మధ్యాహ్నం తున్నకూర, సాయంకాలం 10 కూర, ఇదే పని. తిన్నాడు రెగ్యులర్గా. ఆడ ఏదో రోడ్డు మీద కూడా పెట్టి అమ్ముతుంటాడు పొడి. ఒక గంట వేసి ఇస్తాడంటే 5 రూపాయలు ఇస్తే ఎప్పుడైనా పెట్టుకుంటాడు. పట్టింది క్యాన్సర్ కొట్టి సిప్ప తీసే సగం మెరుగు తీసేసి. డబ్బు ఉంది కాబట్టి భర్త తెచ్చిపోతే ఒక 20-30 లక్షలు వచ్చి దారం పూసింది. కోరుకున్నాడు అంతే, సెలవున్నాడంతే. పిల్లలు నాగురు పెట్టరు. చూసారా, నాకు ఆముందులే అని చెప్పేసి తిరిగితే పరిస్థితి ఎలాగవుతుందో ఒకసారి ఆలోచించండి. ఉదాహరణ చెప్తా. మా బాల్యంలో ఒక నాతోటి కుర్రోడు ఉన్నాడు. అంత డెప్త్గా పాప ఆలోచనలు నాకు ఉండేవి కాదు. చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా, చేష్టల ద్వారా ఉండేవి కాదు. ఒక ఏదో ఉండేది. ఆడంటాడు, ఒక స్త్రీని చూస్తే ఎంత కఠినంగా మాట్లాడతాడు అన్ని వర్ణిస్తూ ఉండేవాడు. అలాంటి వాడు పెళ్ళయింది, పిల్లలు పాలు తాగే పిల్లలే చచ్చూరుకున్నాడు ఎయిడ్స్ తోటి. చూసారా, అంతగా విర్రవీగాడు కాబట్టి ఏమైపోయాడు? చచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలా? మసులుకోవాలి. మనకున్నారా ఆడపిల్లలు, లేకపోతే మనకు అక్క చెల్లెలు ఉన్నారా, దేవుడు చూస్తాడురా అనేటువంటి మరి భయము భక్తి లేనటువంటి వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందని చెప్పుకోవలసి ఉంది. రైట్. అందుకని నేను అంటాడు, సమీపముగా ఉన్నదని. ఎక్కడో దూరం ముందులే కాదు. దేవుడు ఎలాంటాడు? అసలు సమీపించరానటువంటి దేవుడు మన సమీపానికి వచ్చాడు. నువ్వు దూరం వెళ్తా ఉన్నావంటే అంతే. దైవం ఏం చేస్తుంటుంది? దేవుడు వస్తా ఉంటే అమ్మ నా కాడకొద్దాయి అని వెనక్కి వెళ్తా ఉంటుంది. దేవుడు ఏం చేశాడు? సముద్రం అవతల ఉన్నటువంటి దేశానికి కూడా వెళ్ళి దెయ్యాల చేతుల్లో మరిగిపోతున్నటువంటి వాళ్ళను బ్రతికించినటువంటి దైవ కార్యకలాపాలని. అందుకని ఎందుకు నీ చెంతకు వస్తే నువ్వు దూరంగా వెళ్తున్నావు, చోటుకి వెళ్తున్నావు, దాక్కుంటున్నావు, ఆదాములాగా, ఆకాంలాగా, అవును కదా, కయ్యూరులాగా, మన వాళ్ళలాగా ఉండొద్దని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్పడం లేదా? ఒకసారి ఆలోచించండి. నీవు మరీ సమీపంగా, ఎలాగో సమీపంగా ఉన్నాడంటే ఇప్పుడు కింద ఫుట్నోట్లు ఇచ్చాడు. ఆయన నామము రూపంలోనంట. హల్లెలూయా. ఆయన నామం ఇప్పుడు ఎలాగుంది? క్రీస్తు యేసు శకంలో మనం ఉన్నాం, క్రీస్తు యేసు పూర్వంలో ఉన్నాం, క్రీస్తు యేసు శకంలో ఉన్నాం. క్రీస్తుకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నామంట. కాలం రూపంలో మనం ఆయనలో ఇన్వాల్వ్ అయి ఉన్నామంట. అందుకంటాడు, ఆయన లేకుండా ఏమి కలుగనేనే. ఆయన లేకుండా ఏమి లేదు. కాలం లేదు, ఇంకోటి లేదు, సృష్టి లేదు, ఇంకొక వ్యక్తి లేడు, ఇంకొకటి లేదు. ఆయన ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయి, కలిగాయి అన్నంతగా చెప్పడం జరుగుతుంది. 118వ కీర్తన 95వ కీర్తన 2వ వచనాన్ని చూస్తున్నాం. 95వ కీర్తన. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వద్దాము, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేద్దాము. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వద్దాం. మనకు లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తాం. కానీ హైందవ సంస్కృతిలో ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ నుండి ఏది వాడు ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే వరకు కూడా గోవింద 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 నామస్మరణ చేస్తానే వెళ్తాడు. చూసారు? వాడు వెళుతూ బ్యాండ్ పెట్టుకొని ఒంగోలులో 4 బజార్లు కూడలు తిరిగి ప్రయాణంలో వెళుతూ కూడా అదే చెప్పు. ఆడికి వెళ్ళి చెప్పులు కూడా వేసుకునేది లేదు, మళ్ళా చెప్పులు కూడా వేసుకునేది లేదు, అదే నామస్మరణ చేస్తా. అందుకు ఆ కోణంలో మాట్లాడాడు. ఏమని? కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి. మనకు ఉన్న ప్యాషన్ భక్తిని బట్టి గమ్మున పావడం జరుగుతున్నటువంటి దాన్ని ఈ వీళ్ళైతే ఇలా జరిగిస్తున్నారని చెప్పుకోవాలి.
118వ కీర్తన 118వ కీర్తన చూద్దాం. 118వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుంటున్నాం. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయండి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. యేసు లేకుండా మనం దైవాన్ని ప్రార్థించడానికి వీలు లేదు. యేసు లేకుండా, యేసు ఆత్మ లేకుండా, అవును కదా, యేసు కార్యం లేకుండా ఆయన స్తుతించడానికి వీలు లేనే లేదు. అందుకని అంటాడు, నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయండి. పాత నిబంధన కాలం నిర్గమకాండంలో ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారాగా నీతి మంతులు కూడా రాలుగా తీర్చబడ్డాయి. ఏం కాదు, నేడు క్రొత్త నిబంధన పూర్వకంగా యేసుక్రీస్తు రక్తాన్ని, ప్రాణాన్ని మనం ఒప్పుకుంటేనే మన హృదయం తెరవబడుతుంది. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాను. మన మనస్సు, అవును కదా, మన మనసు, మన హృదయం అంగీకారంగా ఉండి ఆయనకు స్థానం ఇస్తే, మదిలో మాటలు నిలుపుకుంటే, శ్రద్ధ కలిగి ఆలోచించి, ఏదో విని వదిలేయటం కాదు, విన్నది ప్రతి ఒక్కటి కూడా రికార్డు. అవును కదా, రికార్డ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తుంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళా కావలసినప్పుడు మనం తీసుకుంటాం. అమ్మాయిలకు చెప్తుంటారు, అమ్మ కొన్ని ట్యాక్స్ తీసేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే స్వలాభం కోసం ఏం చేస్తారు, ఇచ్చేదనా ఇచ్చినట్టు ఇచ్చి తీసేస్తారు. మనం వాటిని ప్రత్యేకంగా రికార్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మెమరీ కార్డులో, ఇంకేమి మనకి ఇష్టం వచ్చినప్పుడైనా ఏదైనా చేసుకోవాలి. అట్టగా వాక్యాన్ని ఏమంటాడు, వీటిని భద్రం చేసుకోవాలా. ఇవి ముత్యాలు రత్నాల్లాగా. ఏమిందా మనకాడ భయం లేకపోయిందా, సమయం లేకపోయిందా అనుకోవచ్చు. ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు నీకు దేవుని వాక్యం దొరకదంట. సమయం ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఆ కాలంలో ఎవరు నీకు స్తుతులు చెల్లిస్తారు, అలాంటి సిచ్యువేషన్ దాపురిస్తుంది. నిన్ను బైబిల్ పట్టుకోనియకుండా, దేవుని మాట విననీయకుండా, సమయం లేకుండా. ఇప్పుడు బాగానే ఉండేది, కానీ నీకేం చేస్తుంటాడు వాడు, నిన్ను నిమ్మకు నీరెత్తినట్లుగా చేస్తాడు. తర్వాత దాని యొక్క తీవ్రత ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సి. 140వ కీర్తన 140వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాం. నిత్యముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. అని అర్థమైపోతుంది మనకి. ఒక చోట అంటాడు, నాకు నిజముగా మొరపెట్టు అంటే వీళ్ళు ఏది నిజముగా కాదు, ఏదో వాళ్ళ భోగములకు అవసరమై లేక పేరుకు అవసరమై దమ్మముగా ఉచ్చరించే వాళ్ళు ఉండొచ్చేమో. మత్తయి సువార్తికుడు రాస్తాడు, ఆ కోణంలో రాస్తున్నాడు, నిత్యముగా నీతిమంతులైన వారు నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. హల్లెలూయా. నిజంగా మాకు నిశ్చయత ఉంది, ఆ ధీమా ఉంది, మేము రక్షించబడ్డాం, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ప్రభువును స్థుతించకుండా మా మనస్సు, మా నోరు ఓర్కుంటుందని చెప్పేసి కీర్తనకారుడు 40వ కీర్తన అంటాడు. అందుకని యథార్థవంతులు మీ సన్నిధిని నివసించగలుగుతారని చెప్పేటువంటి మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. అది చదువుతున్నాము మత్తయి సువార్త. ఇవి పాత నిబంధన కాలంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి ధోరణి అయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మనకు మార్గదర్శిగా ఉండి నేర్పించినటువంటి అనుభవాలు కొన్ని మనం వెలుగులోకి తెచ్చుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. 15:36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించారు. హల్లెలూయా. ప్రతి సమయంలో కూడా ఆయన, అవును కదా, అంటే మార్గదర్శిగా ఎలాగో వీళ్ళకి నేర్పించాలి. ఒక
నిజమైన మానవుడిగా. దైవమైనటువంటి వాడు నిజమైన మానవుడు ఎవడు? మార్గదర్శిగా లేకపోవడం, దేవుని ఏ విధంగా సేవించాలి అనేటువంటి విధానం తెలపకపోగా ఆయన రావాల్సి వచ్చిందని హెబ్రీ గ్రంథకర్త మాట మాట్లాడతారు. నన్ను గురించి గ్రంథంలో ఉన్నటువంటి విధానం నేను వాళ్లకు చూపించడానికి వచ్చానని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారంట మీ కాడ ఎవరికాడన్నా ఉన్నయ్య ఆహారం ఉందా అని అడిగాడంట. ఇదిగో ఆ పిల్లడు అన్నాడు మా కాడ ఉన్నాయి అన్నాడు. వాటిని తీసుకొని దేవుడు ఏం చేశాడు? ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవేమైపోయి విస్తారమైపోయాయి. హల్లెలూయా. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో మనకి ఇక్కడ కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోహాను సువార్తలో ఈ మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. 11:41 చదువుదాం. నీవెప్పుడు నా మనవులు వింటున్నావని నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ అవినాభావ సంబంధం ఉంది కాబట్టే దేవుడు చేస్తున్న కార్యాలకు ఈయన బద్ధుడై ఉంటున్నాడు. కానీ ఆ అవగాహన లేకపోగా ఆయనకి చెప్పింది లేదు, ఈయన ఆయనకి చెప్పింది లేదు, అవును కదా అని చెప్పుకోవాలి. చదువుదాం. 11:41 యోహాను సువార్త. అంతటా వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ చోట అంటాడు నీవెప్పుడు నా మనవి వింటున్నావని, నాతో ఉంటున్నావని నాకు తెలుసు. నేను గతంలో కూడా చెప్పాను నా సాక్ష్యాన్ని. నేను కూడా కొద్దిగా అసహనానికి అసమాధానానికి లోనయ్యి కొందరు వ్యతిరేకుల వల్ల మీరు పరిశుద్ధాత్మ లేదు, దేవుని బిడ్డలు కాదు, మీరు చెప్పడానికి నిలబడడానికి కూడా అర్హులు కాదన్నప్పుడు నిజమే వాళ్ళలో నేను చెప్తా ఉంటాను. అన్ని సంఘాల్లో ఉంది ఏదో కొద్దిగా గొప్ప సత్యం ఉండబట్టి కొనసాగుతుంటారు. కానీ అదే గొప్ప అని చెప్పేసి ప్రక్క వాళ్ళను తృణీకరణ చేయడం బాగా. మాకు పరిశుద్ధాత్మ ఉంది, మీకు లేదు, మేమే ప్రకటించడానికి అర్హులుగా. అంటే ప్రజలను అలా వశం చేసుకోవటానికి, వశం చేసుకోవాలంటే ఏదో ఒకటి చూపెట్టాలి కదా, అవును కాదు? అట్టగే చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుని అడిగా. ప్రభు అన్నాడు ఎప్పుడు నా ఆత్మ నీతోనే ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని పోయి వచ్చేది విధంగా ఉండకూడదు. భక్తుడు అంటాడు ఆరాధ్యం గుర్తి కూడా వచ్చి పోయేదిగా ఉంటే రా దిగిరా దిగి నుండి ముందుకు దిగిరా ఏదో పాట ఉంది, అది కానీ కావాలి. దేవుని వాక్యాలు ఏమైనా ఉండేవి? మనతో ఉండేవాడు, మన మధ్యన ఉండేవాడు, మనలో ఉండేవాడు. హల్లెలూయా. ఆత్మైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు. దేవుని వాక్యాన్ని జీవాన్ని తీసుకున్నాం కాబట్టి ఆ బంధం లేదా ఆ అవగాహన లేకపోతే పక్కన పెట్టేసావు. చెప్పండి, నువ్వు నాతోటి లేవులే, నేను ఏదైనా చేస్తాననే ధీమా ఉండదా? అమ్మో దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు కాబట్టి మేము అవివేకంగా ఫాలో కాకూడదు అనేటువంటి విధానం కొనసాగాల్సింది. అందుకని ఈయన మాట అనగలుగుతా ఉన్నాడు. రోమా సంఘానికి రాస్తున్నాడు పాలు గారు. 1:1 చదువుదాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదు. కానీ క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? ప్రతి ఆదివారం తప్పక సంఘానికి వెళ్ళాలి, కాదు? మరింత చెరువు ఉండే వల్ల దూరానికి వచ్చినవాడు అయితే ఉండే కొద్ది ముందుకు రా. ఒకరోజు ఆలస్యమైంది, దూరం కూర్చున్నావు, రేపటి రోజున ఇంకాస్త ముందుకు వచ్చి కూర్చోవాలి. ముందుకు వచ్చినటువంటి వాడు వెనకపోయేటువంటి వాడిగా ఉండకూడదు, కానీ వెనకొచ్చిన వాడు ముందుకు వచ్చేగా నేర్చుకోవాలి. అందుకని కొంతమంది దేవుడిని ఎరిగారంట, కానీ ఆదివారం వెళదామే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామే, బాప్తిస్మం తీసుకున్నామే, బలలో పాల్గొందామే, మనం ఆకలి తీర్చుకున్నామే, ఆధ్యాత్మిక ఆకలి తప్పులు తీర్చుకున్నామే. అనేకులకు వాక్యం అంటాడు ఇదిగో కోత విస్తారంగా ఉంది, లేకపోతే దున్నని బీడు భూములు ఉన్నాయి, ఎవరు కాదు అంటాడు. ఆ అవగాహన నీకు లేవు. నువ్వే ఏమైపోయావు?
పండే భూమి కూడా ఎండిపోయినటువంటి పరిస్థితిగా ఉంది. కానీ ఎండిపోయిన భూమి పచ్చదనం చేసేటువంటి పరిస్థితి లేకపోతా ఉంది అనే విధంగా ఉంటా ఉంది. అందుకు రోమా సంఘానికి పాల్గొని ఈ కోణంలో రాశారు. దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి దాఖలా లేదు అన్నాడు. 14 ఇంకో మాట చూస్తున్నాం. రోమా పత్రిక నుండి 14వ అధ్యాయం 6వ వచనం. దినములు లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పుచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. నేను కూడా తిట్టాను, అయ్యా నేను అన్నం తింటున్నా ఒక్క మాట అంట, నేను నాకు ఇచ్చావని నేను సమర్పెట్టుకోవడం లేదు, కానీ చాలా మందికి లేకపోతాము. వాళ్ళకు కూడా అనుగ్రహించబడితేనే నాకు కూడా తృప్తి, కానీ లేకపోతే నాకుందని నేను స్వార్థంగా తిన్నంత వల్ల నాకు ప్రయోజనకరం కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ కోణంలో ఈ భక్తుడు అంటున్నటువంటి బాణి చూస్తున్నాము. ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. ఒక మాట చదువుదాము. 6వ అధ్యాయం కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి చదువు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండదు. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి సంబంధం? ఏం క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసికి పాలెక్కడు. దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొంది? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈ విధంగా చెప్పడం జరుగుతా ఉంది. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టమాకండి అని ప్రభువు చెబుతున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉంటారు అని చెప్తారు. మాకు తల్లిదండ్రులు లేకపోతే నన్ను తెలుసుకునేది ఆధ్యాత్మిక తల్లిదండ్రులని కలిగినటువంటి మనం, అవును కదా. ఈ తల్లిదండ్రులను కలిగి ఉండి మనం ఆ తండ్రిని మరి పట్టించుకోవడం లేదని ఒకసారి చెప్పాను. కానీ ఈయన మాత్రం నిత్యుడిగా ఉన్నాడు కనుక ఆయనతో మనకు బంధం కావాల్సింది. వీటన్నింటిని మనం దూరం చేసుకోవాలా, దేవునికి చేరువు కావాలా, దగ్గర కావాలా అని చెప్పాడు. ఇదే పత్రికలో మనకు తెలుసు, మొదటి పత్రిక 11:23 అన్నాడు. మొదటి పత్రిక 11:23 యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యాన్ని జరిగిస్తూ పాల్ గారికి చెప్పిన పాల్ గారు నేర్చుకున్న అనుభూతి అన్నమాట. ఇది స్వార్థలో మనం చూసాం కదా కొన్ని. చదువుమా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనడం కోసమే దీన్ని చేయండి అని చెప్పడం జరిగింది. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయ్యా, మీ దేహం మా ఆత్మకు ఆహారంగా మరవడం అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఎంత శ్రమకు వచ్చావు, ఎంత ఇబ్బందికి వచ్చావు, ఎంత బాధను వచ్చావు, ఎంత కష్టాన్ని వచ్చావు, ఎంత ఎండ, ఎంత బాధ, ఎంత వ్యధ. కానీ మన అన్ని సయోధ్యగా ఉండి కూడా, సక్రమంగా ఉండి కూడా స్తుతించలేము. కానీ ఆయన అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించిన అనుభూతి. హల్లెలూయా. అది రాబోయేటువంటి తరానికి మేలుకరంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలనేటువంటి ధ్యేయంతో లక్ష్యంతో ప్రభు వారి విధంగా చేసుకుంటారు. యశువునికి సంకల్పాలు రాశాడు. ప్రతి విషయంలో మనం సహజంగా కృతజ్ఞత కొట్టాలి, ఇంటికాడ పెట్టుకుంటాం, ఏదో మేలు జరిగిందని. అంతవరకేనా? కాదు. దేవుడు నిత్యము కూడా ఈ ప్రక్రియ కొనసాగించాలని ఈ కార్యం చేశాడు. అంటే అది వ్యక్తిగతం, నీ ఇంటికి మాత్రమే, నీ ఇంటి పక్షంగా మాత్రమే కృతజ్ఞతాస్తుతులు. కానీ ఇది సమాజంగా, దైవికంగా, దైవపక్షంగా అందరం కూడుకొని కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా.
అది నేర్చుకోండి. అందుకని దశలోని సంఘానికి పాలు గారు రాస్తూ మొదటి గ్రంథం 1:16 అమ్మా చదువు 18 ఉన్నాడు. ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడు. 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా. అది లూకాసు సువార్తలో ఫైనల్ వర్సెస్కి వెళ్దాం. లూకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 22వ అధ్యాయం 22వ 22:17 లూకాసు వార్త 22. ఆయన గిన్నె ఎత్తుకొని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగవని మీతో చెప్తూ ఉన్నాను అని అన్నాడు. ఒక గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత 19వ వచనంలో ఏమన్నాడు? 19వ పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని వార్త. ప్రతి దానిలో కూడా కృతజ్ఞతాస్తుతులు ఆయన మర్చిపోనే. ఇదేంటా దైవం ఆయనే కదా, ఆయన తనను తాను తగ్గించుకొని తన దేహాన్ని తన రక్తాన్ని మన కోసం ఇస్తున్నప్పుడు ఇంకెవరికో చేయాల్సిన కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిన అవసరం ఏంటి అని అంటే మనకు మాదిరి చూపుతున్నాడు. అది అవును కదా. ఈ మాదిరి చూపేటువంటి ప్రక్రియలో భాగంగా కొంతమంది విభేదాన్ని తీసుకొచ్చి ఇదిగో ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు కాబట్టి తండ్రి ఉన్నాడు దైవం అన్నాడు. ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క ధోరణిలో రాయడం, అవును కదా, అర్థమయ్యేటువంటి కోణంలో రాయడం వల్ల ఈ వ్యత్యాసాలు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఆపుతున్నారు. కానీ దేవుడు మాత్రం క్లారిటీ ఇస్తున్నాడు, మనకు మాదిరి చూపెట్టాలని. అవును కదా. తండ్రిని అందరూ కూడా మనం ఐకమత్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేడుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ విధంగా మనం అందరం కూడా విన్నటువంటి వాక్యాలను బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన నామం మనకు సమీపంగా ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయన సన్నిధిలో కూడుకున్నటువంటి వారమై ఆయన ఏ విధంగా ముందర కాలంలో ఏం చేశాడు, కొన్ని రొట్టెలు తీసుకొని 5,000 మంది ప్రజలకు ఏ విధంగా పంచిచ్చాడు, తరువాత తన దేహాన్ని తన రక్తాన్ని ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆహార పానీయాలయ్యాడు. హల్లెలూయా. అంటే ముందు కార్యంలో కొద్దిగా అవగాహనకు వచ్చింది, తరువాత పూర్తిగా మనోనేత్రాలు వెలిగించబడిన తరువాత ఈయన మన ఆత్మలకు చాలిన దేవుడి ఆ కృతజ్ఞత భావం వారు కలిగి ఉన్నారనేటువంటి మనం చూడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాలు మన వీటిలో దీవించుకుంటే అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థన. దైవమా, మీరు ఏ విధంగా రొట్టెని ఎత్తుకొని గిన్నెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో పాల్గారు కూడా ఆ ధ్యేయాన్ని కలిగి ఉండి ప్రతి సంఘానికి లేఖ రాశాడు. అయినా మేము మీ సన్నిధానంలో కూడుకున్నటువంటి మేము ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలని అందరం ప్రార్థన. పూర్ణుడా మా యేసు ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనస్తులు. నాయనా, పలుమంది భక్తులు ఏ రీతిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉందో రాశారు. మీ సత్యాన్ని, మీ జీవాన్ని మేము గుర్తించగలిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం కాగలుగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీరు మా మార్గదర్శిగా ఉండి తండ్రికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మరొక చోట నేను వచ్చి మీతో మమేకమై తండ్రికి మన విన్నపాలు విన్నవించుకోవడానికి కారణం కాగలుగుతుంది అని రాశారు. కాబట్టి నాయన, మరి మీరు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. అందుకే ప్రకటన గ్రంథకర్త ద్వారా ఈ విధంగా రాశారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడు నైతిని కానీ
తిరిగి లేచి యుగాలు కూడా సజీవుడంగా ఉన్నాను అని చెప్పారు. కాబట్టి యెషయా గారు అన్నట్టుగా ఆయన సజీవులైనటువంటి వారే మీతో సన్నతించగలుగుతారు, స్తుతించగలుగుతారు, కానీ మన్ను స్తుతించడానికి వీల్లేదు. అది పాతాళంలో అయినా శాంతిని, మీ నీతిని నేను గుర్తించడానికి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తెచ్చారు. దానికి కీర్తనకారుడు కూడా మరో చోట కీర్తనలో పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రండి అని చెప్పినటువంటి ఔన్నత్యాన్ని మేము చూస్తాం. మీ సన్నిధిలో కూడి ఆరాధించినటువంటి బిడ్డలందరినీ కూడా నేను దీవులతో నింపమని మరొకసారి మాకు అవకాశం కానీ కలిగిస్తే మీ సన్నిధిలో కానీ ఏ కుటుంబం పక్షంగా కానీ మీ నామం పక్షంలో మేమందరం కూడా కూడుకొని ఆడుకోవడానికి ప్రభుని అనుగ్రహించుకోండి. మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ కూడా నేను వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చును, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందులో నెరవేరు. మాకు ఆహారం లేదు మాకు దయచేయి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని సంఘముగా కూడుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి బిడ్డలందరికీ కూడా సదాకాలం కూడా ఎదురు కాక. ఆమేన్.